కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా రవితేజ స్టైలే వేరు. అందరిలా 2 ఏళ్లకో సినిమా చేయడు. ఫ్లాప్స్తో సంబంధం లేకుండా నటిస్తూనే ఉంటాడు. ఏడాది వీలైతే 3 లేదంటే మినిమం 2 సినిమాలతో కనిపిస్తాడు. సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో కనిపించిన మాస్ రాజా ఆగస్టులో మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు. రవితేజ మరోసారి ఫ్లాప్ డైరెక్టర్ శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడు. ఫ్లాప్ డైరెక్టర్ కు ఆఫర్ ఇస్తే ఇచ్చాడు గానీ మాస్ రాజాలో మార్పు కనిపించింది. శివ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ఇరుముడి ఫస్ట్ లుక్ చూస్తుంటే మాస్ రాజా తనని తాను మార్చుకున్నట్టుగా కనిపించాడు. ఈసారైనా కథపై శ్రద్ధ పెట్టినట్టే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్స్ 2 ఏళ్లకో సినిమాతో కనిపిస్తారు. సినిమా రిజల్ట్ ను పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక హీరో రవితేజ మాత్రమే. సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ కు ముందే మొదలుపెట్టిన సినిమాకు ఇరుముడి అన్న టైటిల్ పెట్టారు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఇరుముడిని ఆగస్ట్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇరుముడి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. నానితో నిన్ను కోరితో దర్శకుడిగా పరిచయమైన శివ ఆ తర్వాత మజిలీతో సూపర్ హిట్ కొట్టాడు. నానితో తీసిన రెండో సినిమా టక్ జగదీష్, విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేసిన ఖుషి ఫ్లాప్ అయ్యాయి. హిట్ పడినా ఫ్లాప్ వచ్చినా ఏడాదికి 2-3 సినిమాలు చేయాలన్న లక్ష్యం తప్ప రవితేజకు మరోటి లేదు. ఇలా వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకోవడంతో కథపై కాన్సన్ట్రేషన్ చేయలేక ఫ్లాపులు చూడాల్సి వస్తోంది. సరైన హిట్ లేని కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చేశాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సక్సెస్ చూడలేకపోయింది. మరి ఇరుముడి ఛాన్స్ తో రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని శివన్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. మరి ఇరుముడి ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంటే రాజా చోరా స్వాగ్ తీసిన హసిద్ గోలీకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేటర్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నాడు. మరో 2 సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్ ను పక్కన పెడితే ఏడాదికి మినిమం 2 సినిమాలతో రావాలన్న టార్గెట్ ను మాత్రం రవితేజ ఫుల్ఫిల్ చేస్తున్నాడు.